చచ్చిపోతే కొడుక నేను తప్పు చేసి ఆడదాన్నైతే కొడుక నేను చిన్ననాడే మిమ్మల్ని వదిలిపెట్టి కొడుక నేను వేరమోని పట్టుకోని కొడుక నేను సంసారం వేయబోదు తప్పు తెలవది కొడుక
తల్లి కొడుకా నా ఎద వచ్చానంటే కొడుక దాన్ని మోసపడలేదురా అయ్యా కష్టపెట్టే పనురా కొడుకో నీ చేతికి చంద్రవాయిన విత్తన్న కొడుక ఈ చంద్రవాయిన బట్టి కొడుక ఒక్కసారి నా తల కొట్టిన ప్రాణం తీరాయో కొడుక ప్రాణం తీసిరా కొడుక అచ్చిపోయేతో వల్ల వాగొట్టుకు మన చేళ్ళల్లో జరికల్లా నీ తండ్రిని బొంద పెట్టినావు కొడుక నీ తండ్రి కోరికాడ ఒక్క బొంద తోడి నీ తండ్రి కోరికాడ నాకు గోరి కట్టుగా అయ్యా కొడుక బాంచనురా తప్పు తెలియదు బిడ్డ నేనేరవు తెలియదురా సత్యమంత్రాలు తప్పలేదా పర్వాలేదు తల్లి అటువంటి సత్యమంత్రాలు అంటూ ఉన్నావు అన్నెండు ఎకరాల పరువు పండవిన అటువంటి 7 14 పళ్ళ గడ్డ తీసుకొచ్చి అటువంటి నడుస్తున్నావు ఎర్రగా పండగ కాల్చినమ్మ పండవిన పూరిస్తానమ్మా తాకు మందు చీర కాలద్దు రాలకు మందు రైక కాలద్దురా అమ్మ నేను నమ్ముకుంటానా ఎర్రగా బండలు కాల్చిండు మరి చిన్న కొడుకు బందుకున్నాడు కిష్టయ్య అన్నా నీకు దండం పెడతారా మనకు ఇదివరకే తల్లి లేడు తల్లి పోతే మనకు తల్లి దొరకదా అన్న నీ బాంచండ్రా రేణుకేళ్ళమ్మ అన్న కొడుకు అటువంటి నల్లని వాడు ఒళ్ళని రోమముల కళ్ళవాడు బాణాల గుట్టోడు బలపరశరామం అంత గడియల పుట్టినోడు బంటు పిల్లగాడు అన్నానికి దండం పెడతానన్న ఇంట్లో పిల్లగాని ఒక్క తమిళ అంత దూరం పడతాను 7 14 బండ్ల నిండా అరిగడ్డి తీసుకొచ్చి అరిగడ్డి ఎంట్లు వచ్చి ఒక్క బూరు మొద్దు ఎండిన బూరు మొద్దు చుట్టి అగ్గి అంటూ పెడితే బర 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 కొండ పడుగుతోటి మంట పట్టడా గంట దగ్గర ఇసి కట్టి మొత్తం గడ్డి చుట్టి ఆ తల్లికి అంటూ పెడితే ఎటు 12 కోసం దూరం దగ్గర పోతాండి ఆ తల్లి మద మాంసం తుక్కుడుకంగా ఇక నా ప్రాణం పోతా 2 గంటలు మూసింది ఆ తల్లి కడుపులు ఉన్న దేవంగన కళ్ళు చూసింది అమ్మా నీ ప్రాణము నేనెట్టవోనిస్తనే అమ్మా నీకు భర్తున్నాడా లేడా అన్న ముచ్చట నేను అటువంటిని నాని పట్టలేదు అమ్మా నా ప్రాణంగా పాడుకున్నదాన్ని కావన్నని నీ కడుపు లోపల నేను పడ్డనే ప్రాణం నేను ఓనిస్తానా అని కడుపులున్న దేవయాన దేవ ఇంద్రుని కన్న బిడ్డ పిరిగడ బండారి తల్లే పట్టేనా తల్లే పట్టేనా మందులు మందులే నవతున్న మాయల మత్తుల మందులో నవతున్న మందులే నవతున్న మాయల మత్తుల మందులో నవతున్న ఉత్తరాన ఊడి ఏరు దక్షిణాన దండి ఏరు తుళ్ళు కోలు కుమ్మ ఏరు పనొంట్రోగ పాలే ఆకాశాన కొండ ఏరు కాట్ట చిల్లి ఏరు కన్న పిల్ల కాకోరు పిల్లగాను ఓరు పుట్టి బాబా పుల్లున్నాడు పూత పిల్లు రొమ్ము చెక్క చెట్టు వీధి పాల బియ్య పుట్ట వీధి పుండి
ఏటిగట్టలు నక్క విడుదలున్న కొండెక్క కొంచెం అయిపోయింది మాయ ముసల్లాని ముసల్లాని ఉండి ఒక్క కడలు దాని కొంచెం ఒక్క విదచ్చి రోడ కట్టి మూట కట్టి 7 ముందలు ఎల్లగట్టి అత్తవయ్య బాండి అధికారికి మందు పెడితే ఇట్లా వచ్చే మాట్లాడుతాడు పోయే దగ్గర మందు విద్యానా బంధు పెడతా రమ్మడి రావాలి లోపమ్మడి పోవాలి వేడికాయ సందము చూడ మెడలు కూడా దింపబట్టగా గుమ్మడికాయ సందము చూడ గుడ్డు ఎర్రగా ఎర్ర చేసిన పుట్టు 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 ఎక్కడ ఉన్నా అమ్మా నీ కడుపు లోపలనే దేవయాననున్నా ఆ దెబ్బలు ఎన్ని కొట్టిన దెబ్బలు నెయ్యి నొప్పులు నాయి నీ మద మాంసం కీమ కీమ కొట్టిన నీకు మరి నవ్వులేరే తల్లి సింతాకు మందం సీరజిని కత్తు రాలాకు మందం నీకు రైక కాలద్దు అమ్మా బయటికి చూడనే దగడు నీకు లోపల మాత్రం సల్లిళ్ళ కుండను స్నానం వేసినట్టుగా ఉన్నాను దీవాలో దీవన పెట్టే జీవించి దీవన పెట్టే వరకల్లా అటువంటి కాలింది కూలింది బూరుగు మొద్దు ఎండిన బూరుగు మొద్దు ఎంత ఉంటది ఆ బూరుగు మొద్దు చుట్టూ అరిగంటి ఎంట్లు చుట్టింది అలా వాడితే కాలింది కూలింది కానీ ఆ తల్లి చింతాకు మన చీరజీవితం రాలేకమన్న రైతులు దగ్గు అని లేచింది అది చూసే వరకు వాళ్ళు ఎగ్గులాడతారు ఇక తల్లిని అటువంటి గడ్డి ఎంట్లాన్ని కూలిపోతా అంటే నున్నటి శరీరంతో బయటిగా చిన్ని కొడుక నేను సత్యవంతురాలన్నది ఈ తల్లి అయినా పెద్ద కొడుకింట లేడు అరె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 ె ఆ కృష్ణారెడ్డి రాజా మన తల్లి అనేది అటువంటి మాత్రం ఎక్కడో మంత్రగాన్ని ఊడింది అగ్గి మంత్రం నేర్చిందిరా మంత్రగాన్ని ఊడింది అగ్గి మంత్రం నేర్చింది అగ్గిల బొగ్గైనా దాని ప్రాణం పోతలేదు ఇట్లా కాదురా చింత అటువంటి సంగీతానికి చింతగాలు రాలుతాయా కట్టెబట్టి ఒక్క దెబ్బ ఉచ్చుకుంటే ఇద్దరాలు మొగలకు పురుషాయన్ని రాలుతాయి ఇది ఉత్తగెట్లా చెప్తుందిరా అని తల్లి దండ రెక్కలు విరిచి కట్టిరా 12 బీగాల పెట్టున్నది తెల్లని పరుపు బండ మీద 7 14 నాగమల్ల కట్టెలు ఒట్టుగా చెండ్రు కట్టెలు బండ మీద వండబెట్టి ఆ కట్టెలు కాలంగా బండ ఎర్రగా దగడు కొడుతుంది ఎటు 20 కోసుల దూరము పాయ తల్లిని నీ బండ మీద బొర్రితే మంటకు తాళలేక ఆ బండ మీద నీకు పొక్కులు వచ్చి పొక్కుల్లో లవిసిపోయి పొక్కులు మళ్ళా ఉట్టి సిల రక్తం గారంగా మంటకు బాధకు ఆగలేక తండ్రి దాడ ఎప్పుదవాలి బండ మీద బొర్రి తన్ను బండ మీద బొరిచ్చిన ఆ తల్లికి మాత్రం సింతాకమన్న సీరియల్ రాలేకమన్న రగేంద్ర బొగ్గు అక్కడ అగ్గి ముడతలేదు ఇదేమి చిత్రం ఇది మంత్రగాన్ని ఊడింది పాట అవ్వెంత బిసాయిది ఎంత అది ఎంతమంది మంత్రగాలు ఇట్లా కాదు ఇట్లా అయితే చెప్పది దానికి తగ్గట్టు పరిష్కారం చేస్తానన్నాడు పెద్దోడు దబ దబ ఉరిక చెండు కన్న తల్లి దండ రెక్కలు శిఖకురులు చేతులు పట్టుకున్నాడు గోర ఇడ్చుకొని రా రామో రామ ఇడ్చుకొని ఎట్లకు తీసుకు నడి ఇంట్లో నిట్టాడు కాడ కుర్చేసుకున్నాడా ఆ నిట్టాడుకు తల్లిని బిగిత నిలబెట్టి రెక్కల గుంజి కట్టినది నీ కడుపుల కలిమ ఎట్లా ఉడుతుందో నీకు పిండం ఎట్లా ఉడుతుందో నీ పిండం నీ కడుపులు ఉండాలి రక్తం కక్కి నువ్వు రావాలి అని దండ రెక్కలు మా గుంజ గిరిచి కట్టిండు ఈ కాలు కొట్టుకుంటాడు ఆ తల్లి కాలు కొట్టుకుంటాడు కాలు దగ్గర వేసి మడత పెట్టి ఆ కాళ్ళను కూడా నిట్టాడు గుంజి కట్టిండు ఈ తల్లి అద్దురా కొడుకని వాంచను రాని తల కొట్టుకుంటా అంటే చీకగుళ్ళు 2 పాయలు వేసి చీకగుళ్ళు తీసి నడి గుంజకు నిట్టాడు గిరిచి కచ్చిండు
తల్లికి మెసులుదామంటే మెసులు అత్తలేదు. తల్లికి అచ్చపోయే ప్రాణాలైతన్నాయి చెరువు నిండి అలిగెళ్ళే సమయం కాబట్టన్నా ఓ దేవుడా శంకరా భగవంత ఈశ్వరామయేశ్వర గరళ కంఠబాల గంగాధరుడా నీలకంఠుడ నిత్యాది నందన పులి చర్మంబరధరుడ గజ చర్మంబరధరుడ గంగాధర పక్కన పార్వతి కొప్పున గంగమ్మ కోటి యంత్రాలగాడ కోటి మంత్రాల వాడ నీకు నేనాది కత్తలేనారా ఓ శంకర ఓ సర్వేశ్వర నీ మీద మన్నువడరా నీ గుడి గుండవు గారుల నీ గుళ్ళె పోరు అయ్యరో ఎక్కడున్నవురా రాతి బొమ్మలల్ల కొలువు తీరి ఉన్నవా ఓ శంకర ఓ సర్వేశ్వర నీ 10,000 వస్తాల పద్ధతులు పట్టుకొని శంకర నన్ను నీ వారనుకోని దరి చేర్చుకో సంగమా దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప భక్తులమని మమ్ముల కాపాడుకో సంగమా క్రోధాలలో పడిన మనసు మలినమైపోయిందని నీకు తెలుసు నా మలినమైన మనసుందని నన్ను ద్వేషించదవా మలినమైన మనసుందని నన్ను ద్వేషించదవా తెలియనిదేమున్నది నేను చెప్పా దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప ఎవరి భక్తులమని మమ్ముల కాపాడుకో సంగమా చేస్తున్న నిరంతరము నీ ధ్యానము చేరుకోని నన్ను నీ సన్నిధానం చేతులతోటి అర్చనలు గొంతుతోటి కీర్తనలు నా చేతులతోటి అర్చనము గొంతుతోటి కీర్తనము నీ కొరకయ్యే కంటి బాబా అని ఆ తల్లి నడి నిట్టాడ వల్ల వల్ల ఓ ఓ అని వరుతంటే పెద్దోడు కోటరెడ్డి రాజు తల్లి నీ కడుపుల కొడుకెట్ల ఉడుతాడో బిడ్డెట్ల ఉడుతా అది బయటపడదు బయటపడితే మా ఇజ్జత పోతుంది అని తల్లి ముందట నిట్టాడుకు తల కట్టేసిండు 2 పాయలు చేసి రెక్కలు కట్టేసిండు కాళ్ళు దగ్గర గుంజు కట్టిండు ఈ కడుపులోకి వెళ్ళి ఎట్ల పిండం బయటపడుతుందని ముందర కూర్చి చేసుకున్నాడు కూర్చి చేసుకొని చూస్తా అంటే ఆ తల్లి శంకరును అది ఎత్తంది ఓ దేవుడా నువ్వు ఓ అని వర్రుతంటే దిక్కులేనోనికి దేవుడే దిక్కంటారు సఖిలేనోనికి సరికారే సక్కాట ఆ తల్లి కచ్చబోయే ప్రాణాలు అయితన్నాయి పురిటి నొప్పుల బాధ అమలాల చూడుండ్రి కన్నదానికెరిక కాన్పు గండము గొడ్డు దానికేమెరిక కష్ట సుఖములు పురిటి నొప్పుల బాధ ప్రసవేదన సమయము ఆ నొప్పులు అటువంటి మాత్రం అనగా
బండతోని బాదినట్టు ఇనుముతోటి గుద్దినట్టు ఆ తల్లి కడుపు లోపల నాభి పెక్కిలిస్తుంది, పేగులు అడిపడుతున్నాయి. కడుపు లోపల కలిమాయ గిర్ర గిర్ర విరిగంగా తల్లి కళ్ళల్లోకెళ్ళి సూది పుల్లల విధంగా రక్తము చిమ్ముతంది బయటికి. ఓ శంకరా, నీకు నేనాది కత్తలేనారా? నీకెవరికరా? నువ్వు ఆడుగాను అయితే తెలుసురా నీకు బాధ. నేను ఏడబోతురు భగవంతా అని శంకరుణ్ణి ఆది అయ్యంగా ఆ లోకాల శంకరుని కళ్ళ చూసిండు. అదే క్షణాన కచ్చిరి కాడా ఒక్క పంచాయతీ అని 10 మంది వచ్చిండ్రు కూర్చున్నారు. మరి పంచాయతీ చెప్పే పంచాయతీదారుడెవరు? ఈ అటువంటి కోటరెడ్డి రావాలి పంచాయతీ దింపాలనంగా 2 జమాన్లు అదే క్షణాన కోటరెడ్డి దగ్గరికి వచ్చిండ్రు. అయ్యా ఓ కోటయ్యా, కచ్చిరి కాడ 10 మంది వచ్చిండ్రు కూర్చున్నారు. అయ్యా నువ్వు రా పంచాయతీ దింపుతూ రానంగా